వెల్కమ్ టు మీటింగ్ న్యూస్ నిమిషాద్. తెలంగాణలో భూముల ధరలు పెంపు ఏదైతే మన రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి కేబినెట్ సమావేశంలో ముఖ్యంగా ఏదైతే ఇంద్రమ్మ ఇళ్ల కోసం వాళ్ళు చాలా సీరియస్ గా తీసుకున్నారు. ఏదైతే మనకు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇందిరమ్మ ఇళ్లకు పెద్ద ఎత్తున కూడా వాళ్ళ ఒక ఆలోచన విధానాన్ని బట్టి ఏదైతే రాష్ట్ర మొత్తంలో ఎక్కడ కూడా నిరుపేదలైనటువంటి ఎక్కడ పూరి గుడిసె లేకుండా ప్రతి ఒక్కరికి ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేయాలి, ఇందిరమ్మ ఇల్లు కట్టించాలి, ఇందిరమ్మ ఇల్లు మనం అయితే వాళ్ళకు అందజేయాలనే ఆలోచన విధానాన్ని వాళ్ళు ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేశారు. అదే విధంగా కూడా అయితే ప్రభుత్వం ఏర్పడి 2.5 సంవత్సరాలు అయినప్పటికీ కూడా తెలంగాణలో భూముల ధరలు తగ్గుతున్నాయి అన్నట్టుగా కొన్ని లెక్కలు చెప్తా ఉన్నాయి. సో అదే విధంగా కూడా వాళ్ళు చాలా ఈ రోజు కేబినెట్ సమావేశంలో రాష్ట్ర ముఖ్యమంత్రి యనమల రేవంత్ రెడ్డి గారు చాలా సీరియస్ గా భూముల ధరలు పెరగబోతున్నవి, దాదాపు గ్రామ స్థాయి నుంచి మండల స్థాయి, తాలూకు స్థాయి, జిల్లా స్థాయి, రాష్ట్ర వ్యాప్తంగా కూడా భూముల ధరలు చూసుకున్నట్టయితే మనకు గతంలో 10 ఏళ్లలో భూముల ధరలు పెరిగి అమాంతం మళ్ళీ తగ్గిముఖం పట్టిన తరుణంలో చూస్తా ఉన్నాము. ఇప్పుడు మనకి ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన సందర్భంగా 2.5 సంవత్సరాలు అవుతున్న సందర్భంగా కూడా మళ్ళీ భూముల ధరలు కొంచెం అంటే కొంచెం కుదేలబడుతున్నట్టుగా చాలా రియల్ ఎస్టేట్ వ్యాపారులు చెప్తా ఉన్నారు. అదే ఆలోచన విధానంతోనే ఇప్పుడు ఒక దానికి రియల్ ఎస్టేట్ కనుకైతే మళ్ళీ ఒక ఆలోచన విధానంతోనే దాన్ని ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేశారు. ముందుగా యనమల రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారే రియల్ ఎస్టేట్ మీద ఫోకస్ చేశారు. సో ఏదైతే మనకు ఆర్ఆర్ అంటే ఔటర్ రింగ్ రోడ్ ఎట్లయితే హైదరాబాద్ సరౌండింగ్ భూముల ధరలు ఎట్లయితే ఆకాశానికి వెళ్తున్నావో అదే తరుణంలో కూడా మనకు హైవేకి మనకు హెడ్ క్వార్టర్లో ఒక రేట్లు ఉంటవి, జిల్లా స్థాయిలో ఒక రేట్లు ఉంటవి అన్నట్టుగా ఇంచుమించు గతంలో ఒక ఎకరాకి ఒక తాలూకా స్థాయిలో 15 లక్షలు ఉంటే దాదాపు ఇప్పుడు 15 లక్షలకు మళ్ళీ అదనంగా 3 నుంచి 4 లక్షలు పెరగబోతున్నాయి అన్నట్టుగా చెప్తా ఉన్నారు. అంటే ఈ లెక్కలు ఈ ఏదైతే రియల్ ఎస్టేట్ ధరలు పెరుగుతున్నాయి అని ఇప్పటికే ఒక అంచనాలకైతే వచ్చారు రాష్ట్ర ప్రభుత్వం. సో మొత్తానికి చాలా మంది రియల్ ఎస్టేట్ వ్యాపారులు కొంచెం మళ్ళీ ఊపిరి పీల్చుకున్నట్టు అవుతుంది. ఎంతో మంది చాలా మంది వ్యాపారస్తులు పొలాల పైన, భూముల పైన, ఓపెన్ ఫ్లాట్ల పైన, కట్టించిన ఇండ్ల పైన కూడా వాళ్ళు కొంచెం ఇన్వెస్ట్మెంట్ పెట్టి అక్కడనే హోల్లో ఉండిపోయారు. సో చాలా మంది ఇబ్బంది పడుతున్న తరుణంలో కూడా చాలా మంది ఆర్థిక పరిస్థితులకు చాలా వరకు కూడా ఇబ్బందికి తరుణంగా ఉంటే ఏదైతే వాళ్ళ ట్రాన్సాక్షన్ ఇబ్బంది కావడంతో ఏదైతే బంగారంతో వాళ్ళు బ్యాంకులో పెట్టి తీసుకొచ్చి అటు ఇటు దాన్ని ఏదైతే వ్యాపారం చేసుకోవడానికి వెసులుబాటు కల్పించుకున్న తరుణం కూడా చూస్తా ఉన్నాం. ఎవరు కూడా పెద్ద మొత్తంలో కూడా రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులు పెద్ద ఎత్తున కూడా పొలాలు అమ్మలేకపోతున్నాం అన్నట్టుగా చాలా సందర్భంలో విన్నాము, చూసాము. సో మొత్తానికి రియల్ ఎస్టేట్ వ్యాపారం పడిపోవడంతో మొత్తం ఇక్కడ వ్యవస్థలో మొత్తం అన్ని రంగాలలో కూడా ఇబ్బందికరంగా ఉంది. సో కేవలం రియల్ ఎస్టేట్ తగ్గడంతో మిగతాది ఇప్పుడు గోల్డ్ రేట్ అయితే చూసుకున్నట్టయితే అమాంతం 60,000 నుంచి ఇప్పుడు 1,50,000 పెరిగింది. ఆ 1,80,000, 90,000, 1,15,000 ఇట్లా పెరుగుకుంటూ పోయి దాదాపు ఇప్పుడు బంగారం మీద ఇన్వెస్ట్మెంట్ పెట్టలేని పరిస్థితి ఉంది. ఉన్న బంగారాన్ని అటు ఇటు దాన్ని ట్రాన్సాక్షన్ చేసుకుంటున్న సందర్భం చూస్తూ ఉన్నాం. ఇక పెట్రోల్, డీజిల్ ఏదైతే చమురు విధానం ఏదైతే మనకు భారతదేశ వ్యాప్తంగా కూడా పెద్ద ఎత్తున కూడా అయితే మనకు ఉద్యమాలు వచ్చి ఆ ఉద్యమాలతో చమురు ఎగుమతులు దిగుమతులు మనకు కొంచెం అవి ఇబ్బందికరంగా ఉండడంతో గ్యాస్ అయితే ఉంది, పెట్రోల్, డీజిల్ ఆ ఇంధన కొరత వల్ల కూడా ఏర్పడి కొంచెం అక్కడ కూడా పరిస్థితుల్లో ప్రభావం ఎక్కువైపోయి చూపుతా ఉంది మధ్యతరగతి వాళ్ళకి కానీ, రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులు కానీ, ఇక్కడ పొలాలు అమ్ముకునే వాళ్ళకి, కొనుక్కునే వాళ్ళకి కూడా ఒక ఇబ్బందికరంగా ఉంది. అలాంటి తరుణంలోని మొన్న జరిగినటువంటి రాష్ట్ర కేబినెట్ సమావేశంలో చాలా సీరియస్ గా ఒక యాక్షన్ ప్లాన్ అయితే తీసుకో ఉన్నారు. మంత్రుల సమక్షంలో ముఖ్యమంత్రి గారు ఆలోచన విధానంతో మళ్ళీ పొలాల భూముల ధరలు పెరుగుతున్నవి, అందరూ కూడా మీరు ఏదైనా ఉంటే దాన్ని చూసుకొని ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి ఏదైతే మనకు ఫ్యూచర్ సిటీ ఏదైతే దాదాపు 30,000 ఎకరాలలో హైదరాబాద్ ని డెవలప్ చేస్తున్న సందర్భం చూసుకున్నట్టయితే ఇది మన ప్రాంతానికి, కల్వకుర్తి ప్రాంతానికి చాలా దగ్గరగా ఉంటున్న సందర్భం. సో ముఖ్యమంత్రి గారి నివాసం ఉంటున్న ఈ ప్రాంతాన్ని కూడా డెవలప్ చేయాలి, అభివృద్ధి చేయాలని ఆయన చాలా సీరియస్ గా తీసుకో ఉన్నారు. సో ఆ ఆలోచన విధానంతో కూడా భూముల ధరలు పెరుగుతా ఉన్నవి. అంటే ఒక రకంగా చూసుకున్నట్టయితే ఇప్పుడు మార్కెట్ లో అందరు కూడా ఒక్కసారిగా ఊపిరి పీల్చుకునే సమయం తీసుకొస్తున్నారు. ఆ ఆలోచన విధానంతో ఈ రోజు ఎంత అంటే గ్రామ స్థాయి ఇప్పుడు మినిమం ఒక ఎకరాకి దాదాపు గ్రామంలో కూడా దాదాపు ఇప్పుడు ఎకరాకి 15 లక్షలు నడుస్తూ ఉంది. ఇక తాలూకా స్థాయికి వచ్చేసరికి కూడా
కొంచెం హైవేలకు మనకు డబల్ రోడ్డుకి దగ్గరలో ఉన్నవి 20 నుంచి 25 లక్షలు నడుస్తూ ఉన్నాయి. సో హైదరాబాద్ హైవేకి, శ్రీశైలం హైవేకి, తిరుపతి హైవేకి, ఇటు జడ్చర్ల హైవేకి చూసుకున్నట్టయితే విజయవాడ హైవేకి, మనకి హైవేకి రోడ్డు సైడ్ వెళ్ళాలంటే కూడా దాదాపు 50 లక్షలు, 60 లక్షలు, 70 లక్షలు ఉంటుంది. అంటే ఎక్కడ కొనడానికి పోయినప్పుడు కూడా ఆ అమౌంట్ మాత్రం అక్కడే ఫిక్స్ గా ఉంటుంది. 1 CR అంటే దాదాపు ₹1,00,00,000 వరకు కూడా ఉంటుంది. కానీ కొనేవాళ్ళు, అమ్మేవాళ్ళు ముందుకు రావట్లేదు. ఇంకా పెరుగుతుందేమో అని. డౌన్ అవుతుంది అంటున్నారు కానీ డౌన్ అవుతుంది అని ఎక్కడ కూడా రియల్ ఎస్టేట్, ఎక్కడ పొలాల అమ్మకాలు, ఇక్కడ కొనుక్కాలు ఎక్కడ జరగట్లేదు. అంటే ఒక దగ్గర ఇట్లా ఫ్లాట్ ఆగిపోయింది. సో ఇప్పుడున్న సందర్భంలో చాలా మంది మధ్యతరగతి కుటుంబాలు రియల్ ఎస్టేట్ పడిపోయినప్పుడే చిన్న చిన్న ఫ్లాట్లు 150 గజాలు, 200 గజాలు, 300 గజాలు కొనుక్కోవడానికి ఒక అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఒక మధ్యతరగతి కుటుంబాలు రూపాయి రూపాయి పోగు చేసి వాడు ఏదైతే జమ చేసుకుంటారో ఆ డబ్బులతో రియల్ ఎస్టేట్ పడిపోయిందన్న క్రమంలోని ఆ అమౌంట్ తగ్గడంతో 20 లక్షలు ఉన్న దగ్గర దాదాపు మనకు 14-15 లక్షలకు వస్తుంది. అంటే మధ్యతరగతి కుటుంబాలకు కొనడానికి ఒక ఆస్కారం ఉంటుంది. ఏదో బంగారము అదో ఇదో అమ్మాయిసుకున్న ఆ ఫ్లాట్ కొనుక్కోవడానికి అవకాశం ఉంటుంది. కానీ ఏకంగా ఇప్పుడు రియల్ ఎస్టేట్ మళ్ళీ ధరలు పుంజుకుంటున్న తరుణంలో చాలా మందికి ఏదైతే అమౌంట్ ఎక్కడైతే వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ పెట్టారో అది ఆగిపోవడంతో మళ్ళీ వాళ్ళకు ఈ రియల్ ఎస్టేట్ వ్యాపారంలో మళ్ళీ దాన్ని కొంచెం పుంజుకోవడానికి అవకాశం ఉందంటే చాలా వరకు ఇక్కడ కొనేవాళ్ళు, అమ్మేవాళ్ళు, మధ్యలో మీడియేటర్స్ చాలా మంది ఎవరైతే ఓన్ గా ఉన్న వాళ్ళకు కూడా ఒక రకంగా బెనిఫిట్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. ఏదైతే రాష్ట్ర వ్యాప్తంగా, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా భూముల ధరలు పెరగలేదు అంటే గతంలో 10 ఏళ్లలో ఒక 5 ఏళ్ళు మాత్రం రియల్ ఎస్టేట్ చాలా ఆకాశానికి అంటుకునే ధరలు, అంటే చాలా మంది కూడా చాలా బెనిఫిట్ అయ్యారు. అప్పుడు చాలా ధరలు అటు ఇటు బాగానే ఉన్నాయి. మళ్ళీ 5 ఏళ్ల తర్వాత కొంచెం మళ్ళీ అది తటాసానికి వెళ్ళిపోయింది. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడినాక భూముల ధరలు పెరిగాయి. సో మొత్తానికి మనకు పెరగలేదు అనుకుంటున్నాం కానీ చాలా వరకు పెరిగాయి. అది హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్ కానీ, హైదరాబాద్ సరౌండింగ్ కానీ, హైదరాబాద్ లో ఉన్న ఫ్లాట్లు కానీ, ఏదైతే కట్టిన ఇండ్లు కానీ చాలా వరకు లక్షల్లో, కోట్లలో కూడా వెళ్ళిపోయిన సందర్భం చూస్తూ ఉన్నాం. ఇప్పుడు ఔటర్ రింగ్ రోడ్ పక్కన పొలం కొనే పరిస్థితి అయితే లేని పరిస్థితి, అంటే అంత దారుణంగా, అంటే అంత ఉంది. సో రియల్ ఎస్టేట్ పడిపోవడం అనడానికి ఎక్కడ అవకాశం లేకుండా ఒక ఆలోచన అయితే ఉంది. సో ఇప్పుడు మళ్ళీ అదే రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఒక సమావేశంలో ఏర్పాటు చేసి మళ్ళీ భూముల ధరలు పెరుగుతున్నాయనే సందర్భాన్ని ప్రజలు కానీ, వ్యాపారస్తులు కానీ, రియల్ ఎస్టేట్ వ్యాపారులకు కానీ, ఒక మధ్యతరగతి కుటుంబాలకు కానీ మళ్ళీ దీని ఒక పుంజుకునే ఆలోచన తీసుకొచ్చారు. సో మొత్తం ఇదేంటి మనకు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా భూముల ధరలు పెరుగుతున్నాయి. అందరూ కూడా ముందుకు వెళ్ళే ఆలోచన ఉంటుంది. మళ్ళీ పొలాలు కొనుక్కోవాలి, ఫ్లాట్లు కొనుక్కోవాలా, ఇండ్లు కొనుక్కోవాలనే ఆలోచన మళ్ళీ ఒక రకంగా ముందుకెళ్లే ఆలోచన చేస్తున్న ముఖ్యమంత్రి గారు. సో మొత్తానికి ఇదండి. మరో వారం మరొక అంశంతో మీ ముందుకు వస్తాను. చూస్తూనే ఉండండి మీటీ న్యూస్. నేను మీ ప్రసాద్.